చాలా మంది తెలియదండి విలువ. అంటే దేవుణ్ణి పొందుకోవటం, దేవుని కలిగి ఉండటం అంటే ఆ మాటకు అర్థమే తెలియదు. దేవుడు వచ్చేసి అమ్మ నీకు బంగారం కావాలి, నేను కావాలని మిమ్మల్ని అడిగారు అనుకో రాత్రి, ఏమండి జరగదులేండి అనుకోండి. దేవుడు రాత్రికి వచ్చి కలలో అమ్మ నీకు బంగారం కావాలా, నేను కావాలని మీరు అంటే నిజంగా చెప్పండి, మీరు ఏం కోరుకుంటారు? బంగారమే కోరుకుంటారు కదా. కానీ తెలివి గల్లవాడైతే, జ్ఞానవంతుడితో ఏమంటాడు తెలుసా? నువ్వే కావాలి. ఎందుకు దేవుడే కావాలని కోరుకోవాలి తెలుసా? ఆయన ఉన్నవాడండి, బంగారాన్ని ఇచ్చిన వాడే ఆయన, బంగార భూములు పెట్టిన వాడే ఆయన, ఆయన పేరే ఉన్నవాడు. ఉన్నవాడు నీతో ఉన్నంత కాలం నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు ఉన్నవాడుగానే ఉంటావు. మినిమం సెన్స్ లేకుండా మారిపోయిందండి ఈ రోజు. చాలా మంది ఒక పాట పాడుతుంటారు, బహుశా మీకు తెలుసు అనుకుంటాను ఆ పాట. నీ ఉంటే చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా అంటారు. చాలన్నావు కదా, మళ్ళీ మోకాలేసి బంగారం ఎందుకు, భూములు ఎందుకు, డబ్బు ఎందుకు, ఈయన ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఉంటే చాలన్నావు కదా. పాట బాగుందంటే నిజంగా చాలా మంచి పాట, కానీ పాడుతున్నారులే కానీ అర్థం గ్రహించలేకపోతున్నారన్న బాధ అంతే. దేవుడుంటే చాలా, దేవుడుంటే చాలు, దేవుడుంటే అన్ని ఉన్నట్లే. మీరు నేను మనమంతా ఎవరమో తెలుసా?